హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో లాస్ట్ 2 డేస్గా ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రిలేటెడ్గా వీడియోస్ చేస్తున్నాను. చాలా మంచి రిసెప్షన్ వస్తుంది మీ సైడ్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ దట్ ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా సబ్స్క్రైబర్స్ చాలామంది యాడ్ అయ్యారు. చాలామంది కొత్తగా వీడియోస్ చూడడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళకి చాలా డౌట్స్ కూడా ఉన్నాయి కాబట్టి కమెంట్ సెక్షన్లో యాడ్ చేశారు. 90% నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేశాను. ఎక్కడైనా 1 or 2 మిస్ అయి ఉంటే ఐ విల్ గెట్ బ్యాక్ టు దెమ్ ఆల్సో. సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసుంటారు. ఈ వీడియోలో నేను ప్రత్యేకంగా ఏం స్ట్రాటజీ చెప్పట్లేదు. ఆల్రెడీ నా ఛానల్లో చాలా స్ట్రాటజీ వీడియోస్ అప్లోడ్ చేశాను. సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ ఫర్ రీజనింగ్, క్వాంట్స్, ఇంగ్లీష్, యాజ్ వెల్ యాజ్ సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వెయిటేజ్ కూడా డిస్కస్ చేశాను. ఏ టాపిక్ నుంచి ఎంత వెయిటేజ్ వచ్చింది లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి అని కూడా నేను డిస్కస్ చేశాను. సో వాట్ ఐ డిడ్ టుడే అంటే నేను అదంతా ఒక ప్లేలిస్ట్గా క్రియేట్ చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. సో వాట్ యూ నీడ్ టు డూ. సో చాలామంది పెట్టారు, నాకు ఇంగ్లీష్లో ప్రాబ్లం ఉంది, నాకు పలానా సబ్జెక్ట్ ప్రాబ్లం ఉంది, సో స్ట్రాటజీ కావాలి. సో మీరేం చేస్తారంటే మీకు ఏదైతే ప్రాబ్లం ఉంది, సే ఫర్ ఎగ్జాంపుల్ వన్ గాయ్ హ్యాస్ ఇష్యూ విత్ క్వాంట్లో స్కోర్ పెరగట్లేదు. క్వాంట్ రిలేటెడ్ నేను స్ట్రాటజీ వీడియో పెట్టాను, హౌ టు స్కోర్ 30 మార్క్స్ ఇన్ క్వాంట్. ఆ వీడియో చూడండి. ఇంగ్లీష్ ప్రాబ్లం ఉంది, మీరు ఇంగ్లీష్ వీడియో చూడండి. మీకు మిగతా అవసరం లేదు. సో ఏదైతే మీరు టార్గెట్ చేయాలనుకుంటున్నారో, ఎక్కడైతే మీ స్కోర్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో చూడండి. లేదు మీకు అన్ని నీడ్ ఉన్నాయంటే అన్నీ చూడండి. చిన్న చిన్న వీడియోసే, యూ కెన్ ఫాస్ట్లీ స్కిప్ త్రూ దట్. 1.25 పెట్టుకొని 1.5 పెట్టుకొని, బట్ ఏదైతే ఇంపార్టెంట్ టిప్స్ అండ్ సజెషన్స్ చెప్పానో అది మీరు ప్రాక్టీస్లో పెట్టాలి. అది ఎలా చేయాలి? లాస్ట్ 10 days మాత్రమే ఉన్నాయి, హార్డ్లీ 9 days అనుకుంటున్నాను. ఫస్ట్ 5 days మనం ఈ ప్రాక్టీస్ అనేది చేయాలి. మీ మార్క్స్ అనేది మీరు తీసుకొని వెళ్తూ ఉండాలి. 1-2 మార్క్స్ మినిమం చేయాలి, లేదా 3 బేస్డ్ ఆన్ యువర్ స్కోర్. మిగతా టైంలో మీరు ఏదైతే రెస్పెక్టివ్ సబ్జెక్ట్ ఫోకస్ చేయాలనుకున్నారో దాంట్లో నేను చెప్పిన టిప్స్ని అప్లై చేయండి. ఈ 5 to 6 days రిగరస్గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే, ఈ షార్ట్ డ్యూరేషన్లో మన బ్రెయిన్ సబ్కాన్షియస్గా అది రిటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. దానివల్ల మీకు జంప్ అనేది కనిపిస్తుంది మీ స్కోర్లో. సో 50 వస్తుందంటే 55కి వెళ్ళొచ్చు, 60కి వెళ్ళొచ్చు. 60 ఉన్న వాళ్ళు 70 టచ్ చేయొచ్చు, 70 ఉన్న వాళ్ళు 80 టచ్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు ఒక డైరెక్షన్ ఇస్తుంది, లైక్ హౌ టు టార్గెట్ మోర్ దెన్ యువర్ కరెంట్ స్కోర్. ఇప్పుడు మీకు మార్క్స్లో 50 వస్తుంది, హౌ టు టార్గెట్ 60-65. ఆ స్ట్రాటజీ అనేది, ఆ రెస్పెక్టివ్ టాపిక్ స్ట్రాటజీ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో అర్థమవుతుంది. సో యా ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో ఎంతవరకే. ఐ హోప్ మీకు ఆ స్ట్రాటజీ వీడియోస్ అన్నీ హెల్ప్ అవుతాయని చెప్పిన యువర్ ప్రిపరేషన్. అండ్ ప్లీజ్ కనీసం 8 hours మీరు కూర్చోగలిగితే ఈ లాస్ట్ 10 days కెన్ డెఫినెట్లీ క్రాక్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ఇదేం రాకెట్ సైన్స్ కాదు. కాకపోతే వాట్ యూ నీడ్ టు గివ్ ఈజ్ యువర్ టైమ్ అండ్ డెడికేషన్. సో ఈ లాస్ట్ 10 days 8 to 10 hours మీరు డెడికేట్ చేస్తే డెఫినెట్గా మీరు సక్సెస్ చూస్తారు. వన్స్ ప్రిలిమ్స్ క్లియర్ అయితే మనం హ్యాపీగా మెయిన్ స్ట్రాటజీ డిస్కస్ చేద్దాం. దాంట్లో కూడా సక్సెస్ అయ్యి ఐ హోప్ యూ ఆల్ గెట్ యువర్ డ్రీమ్ జాబ్ ఇన్ ఎస్బీఐ. Okay friends, thank you for watching this video. Please like, share and subscribe to my channel Banking Tutor Telugu. All the best friends.